హాయ్ హలో నమస్తే, నేను స్వప్న. వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యశస్వి సంతోష్ గారు. హలో సార్. హలో అండి, నమస్తే. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సార్. సార్, ఏపీ తెలంగాణలో ఎంసెట్ రిజల్ట్స్ అనేది రిలీజ్ అయ్యాయి కదా సార్. డ్రాప్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? సో ఇప్పుడు డ్రాప్ చేసిన స్టూడెంట్స్కి ఏంటంటే బేసికల్లీ వాళ్ళు ఆల్రెడీ ఒకసారి ఎగ్జామ్ రాశారు. సో వాళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఐడియా ఉంటుంది, వాళ్ళ ఎగ్జామ్ డిఫికల్టీ లెవెల్ ఎలా వస్తుంది అని వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. అది కాకుండా ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏం చేయాలంటే, ఇప్పుడు రాసిన పేపర్లు క్వాలిఫై ఎందుకు అవ్వలేదు అంటే సబ్జెక్ట్ వైజ్ వాళ్ళు రాసుకోవాలి. ఈ సబ్జెక్ట్లో మా వీక్నెస్ ఏంటి అంటే, మ్యాథ్స్లో మాకు ఏ చాప్టర్స్ వచ్చు, ఏ చాప్టర్స్ రావు. ఫిజిక్స్లో మాకు ఏ చాప్టర్స్ వచ్చు, ఏ చాప్టర్స్ రావు. కెమిస్ట్రీలో మాకు ఏ చాప్టర్స్ వచ్చు, ఏం చాప్టర్స్ రావు. రాని చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ అనేది పెట్టాలి. సార్, ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు సిలబస్ మొత్తం చదివేస్తారు. దానివల్ల వాళ్ళకి మైనస్ కూడా అవుతుంది కదా. ఏది చదవాలో అది చదవక మొత్తం సిలబస్ చదివేసరికి వాళ్ళకి ప్రాబ్లమే అవుతుంది కదా సార్. డెఫినెట్లీ. సో అందుకే నేను మా స్టూడెంట్స్ అందరికీ కూడా అదే చెప్తాను, క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. సో ఇప్పుడు కొన్ని చాప్టర్స్ ఉంటాయి, అవి చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్. అవి ఏంటంటే హయ్యర్ వెయిటేజ్ చాప్టర్స్ అంటారు. అంటే ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం క్వశ్చన్స్ అవే చాప్టర్స్ నుంచి వస్తాయి. ఆ చాప్టర్స్ మటుకు థరోగా ఒక్క క్వశ్చన్ కూడా వదలకుండా చేయాలి. సో మీరు చెప్పినట్టు కొందరు స్టూడెంట్స్కి ఏంటి, ప్రిపరేషన్ ఎక్కడ స్టార్ట్ చేయాలో కూడా తెలియదు. సో ఫస్ట్ వాళ్ళకి ఏ చాప్టర్స్ వచ్చు, ఏ చాప్టర్స్ రావు, ఏవి హయ్యర్ వెయిటేజ్ చాప్టర్స్ అనేవి ఐడెంటిఫై చేసి, వీక్ ఉన్న చాప్టర్స్, హయ్యర్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్, ఆ టూ కాంబినేషన్ ఉన్న చాప్టర్స్ని ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. ఆ ప్రిపరేషన్ కూడా ఎలా అవ్వాలి, ఫస్ట్ బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు క్వాలిఫై అవ్వలేదంటే వాళ్ళకి ఇంటర్మీడియట్లో బేసిక్స్ స్ట్రాంగ్ ఉన్నట్టు, బట్ అవే బేసిక్స్ వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళైపోతున్నారు. సో బేసిక్స్ అన్ని తరువుగా స్ట్రాంగ్ ఉండాలి. అన్ని చదవడం వల్ల అంటే మెయిన్ టాపిక్స్ అన్ని మర్చిపోతున్నారు. ఎస్, కన్ఫ్యూజ్ అయ్యి ఇలా. డెఫినెట్లీ. సో అది కూడా ఏంటంటే ప్రాపర్ స్ట్రాటజీ లేకపోవడం వల్ల. సో కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి బేసిక్స్ నేర్చుకోవాలి అండ్ షార్ట్ నోట్స్ చేసుకోవాలి. మీరు చెప్పినట్టు కన్ఫ్యూజ్ అవుతుంది మెయిన్ ఫ్యాక్టర్ ఎందుకు, వాళ్ళు ప్రాపర్ రివిజన్ చేసుకోలేకపోవడం వల్ల. సో దానికోసం ఏం చేయాలి, వాళ్ళు షార్ట్ నోట్స్, ఇప్పుడు ఫ్లాష్ కార్డ్స్ అని ఉంటాయి. అంటే ఏంటంటే ప్రతి ఒక్క చాప్టర్ది చిన్న చిన్న పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఒక పేపర్లో ఉంటుంది. అలా వాళ్ళు షీట్స్ చేసుకోవాలి ప్రిపరేషన్కి. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి, వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఎక్కడి నుంచి చేస్తారు, లాస్ట్ 10 to 15 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకుని సాల్వ్ చేయాలి. ఎంపీసీ స్టూడెంట్స్ జేఈ క్వశ్చన్స్, ఎంసెట్ క్వశ్చన్స్ రెండు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకుని సాల్వ్ చేయాలి. ఇప్పుడు చూడండి, 10 ఎంసెట్ ఇయర్ క్వశ్చన్స్, 10 జేఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, టోటల్ 20 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అంటే వాళ్ళకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క చాప్టర్కి మినిమం 100-150 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ మోడల్స్ ప్రాక్టీస్ చేసి టెస్ట్ రాయాలి. ఇది చాలామంది చేసే మిస్టేక్. మాక్ టెస్ట్, ప్రాక్టీస్ చేయరు. ఇంటర్మీడియట్లో ఏంటి, అది సబ్జెక్టివ్ పేపర్. సో 10 daysలో చదివి, 1 day ముందర కూడా చదివి 1 day బ్యాటింగ్ చేసేయచ్చు, క్లియర్ చేయొచ్చు. ఎంసెట్ జేఈ అలాంటిది కాదు, డైలీ చదవాలి. డైలీ కన్సిస్టెంట్ ప్రిపరేషన్ వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. నేను మా స్టూడెంట్స్కి ఇది కూడా ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇది జిమ్కి వెళ్ళడం లాగా. జిమ్ ఏదో 2 days ఇన్ ఇయర్ వెళ్ళి 24 hours చేస్తే బాడీ రాదు. ఇది డైలీ వెళ్ళాలి. జిమ్ అనేది డైలీ వెళ్ళాలి, ఆర్ వీక్లీ 4 to 5 days వెళ్ళాలి. ఇది కూడా సేమ్. కన్సిస్టెంట్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ అనాలిసిస్ చేయాలి. చాలామంది స్టూడెంట్స్ మిస్టేక్ ఏం చేస్తారంటే, వాళ్ళు కాలేజెస్లో, ఇన్స్టిట్యూట్స్లో చదివారు, వాళ్ళు టెస్ట్ అనేది, వీకెండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మీకు తెలిసింది, ఆ వీకెండ్ టెస్ట్ ఏంటి, రాసి పక్కన పడేస్తారు. ఆ వీకెండ్ టెస్ట్లోనే వాళ్ళు అనాలిసిస్ చేయాలి. ఏ క్వశ్చన్స్ తప్పు చేశారు, ఏ క్వశ్చన్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేశారు, వాటి మీద ఇంప్రూవ్ చేసుకుంటే దే విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్ టు క్రాక్ ది ఎగ్జామినేషన్. సో 1 year టైం ఉంది. ప్రాపర్ ప్రిపరేషన్ అండ్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్తో వెళ్తే వాళ్ళు డెఫినెట్లీ దిల్ బీ ఏబుల్ టు మేక్ ఇట్. సార్, డ్రాప్ స్టూడెంట్స్ ఉన్నారు కదా సార్, వాళ్ళు మెయిన్గా ఎలాంటి ఎగ్జామ్స్ రాస్తే బాగుంటుంది సార్? సో ఇప్పుడు డ్రాప్ అయిన స్టూడెంట్స్కి మేజర్ ఎగ్జామ్ అనేది జేఈ మెయిన్స్ అయితే కంపల్సరీ రాయాలి, వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ ఉంటే. సెకండ్ ఏంటంటే ఎంసెట్ కూడా ఎలిజిబిలిటీస్ అంటే ఎలా ఉంటుంది సార్? ఎస్, అంటే జేఈ మెయిన్స్లో 75% వచ్చి ఉండాలి మన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో, అప్పుడే దే విల్ బి ఎలిజిబుల్. సో ఈసారి అంటున్నారు ఎలిజిబిలిటీ క్రైటీరియా కొంచెం రిలాక్స్ చేస్తామని, బట్ యాజ్ ఆఫ్ దిస్ ఇయర్ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా మినిమం 75% వచ్చి ఉండాలి. అది ఉంటే జేఈ మెయిన్స్ షుడ్ బి దర్ టాప్ ప్రయారిటీ. అది లేదు అంటే ఎంసెట్ ఎగ్జామినేషన్ కంపల్సరీగా రాయాలి. ఇది కాకుండా ఏంటంటే సియుఈటీ అని ఉంటుంది, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. సో ఆల్ ఓవర్ ది ఇండియాలో కామన్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అవన్నీ టుగెదర్ వచ్చి ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది, సియుఈటీ అని. అది రాయాలి. దెన్ బిట్స్ లాంటివి టాప్ ప్రైవేట్ యూనివర్సిటీ, వన్ ఆఫ్ ది టాప్ కాలేజెస్ అవి. సో బిట్స్ వాళ్ళ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, బిట్ సాట్, అది రాయాలి.
దెన్ ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి లైక్ మన గీతము, మణిపాల్, ఎస్ఆర్ఎం, విఐటి, వీళ్ళవి వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, అవి కూడా రాయాలి. ఇవన్నీ వద్దు మేము ఫారెన్ వెళ్ళాలి అంటే ఎస్ఏటి ఎగ్జామ్ అని ఉంటుంది. సో ఎస్ఏటి ఎగ్జామ్ యూఎస్కి దానికి వెళ్ళడానికి ఈ ఎస్ఏటి ఎగ్జామ్ అని కూడా రాయాలి. సో ఇవి వాళ్ళకి కెరియర్ ఆప్షన్స్. ఇప్పుడు అదంతా వద్దు, మేము ఇంజనీరింగ్ కాకుండా మేము సపోజ్ డిఫెన్స్ సైడ్ వెళ్ళాలి అంటే ఎన్డీఏ ఎగ్జామ్ ఉంటుంది. ఎన్డీఏ ఎగ్జామ్ కూడా 12th క్లాస్ ఆర్ 12th కంప్లీటెడ్ స్టూడెంట్స్ వాళ్ళకి ఆర్మ్ ఫోర్సెస్లో అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో జాయిన్ అవ్వాలంటే ఈ ఎన్డీఏ ఎగ్జామ్ కూడా వాళ్ళు రాయాలి. సో ఇవి లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఫర్ 2026. సార్ అందరు యుఎస్ వెళ్తున్నారు కదా, అక్కడ స్టడీ బాగుంటుందా ఇక్కడ స్టడీ బాగుంటుందా సార్? అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో అంటే ఇక్కడే చదువుకుంటే బెటర్ మా ఉద్దేశంలో. ఇప్పుడు యుఎస్ బాగుంటుంది కానీ ఫీజులు ఎక్కువ, అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ చేశాక ఇమ్మీడియట్లీ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి తక్కువ, అంటే మనకు ఆ బెనిఫిట్ అనేది ఉండదు. అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వైజ్ చూస్తే కూడా ఇంజనీరింగ్ది అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఇక్కడ బాగుంది. సో అక్కడ ఏంటంటే ఒకవేళ ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు, అక్కడ ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఉంటే ఇట్ మేక్స్ సెన్స్ టు గో దేర్. అదర్వైజ్ ఇక్కడ వాళ్ళు బీటెక్ చేసుకుని దెన్ వాళ్ళు మాస్టర్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.